నమస్కారం. భారత పార్లమెంట్లోకి అడుగు పెట్టాలంటే దానికోసం ఒక రూల్ బుక్ ఉంటుంది కదా. ఆ అధికారిక నియమాలేంటో, కావలసిన అర్హతలేంటో అన్నీ విడమరిచి చూద్దాం రండి. అసలు విషయంలోకి వెళ్లే ముందు ఒక్కసారి ఆలోచిద్దాం. మన దేశంలో ఒక చట్టసభ సభ్యుడు అంటే ఒక లా మేకర్ అవ్వాలంటే ఏం కావాలి, ఎలాంటి అర్హతలుండాలి? సరే, ఈరోజు మనం ఏమేం విషయాలు తెలుసుకోబోతున్నామో ఒక్కసారి చూద్దాం. పార్లమెంట్ ఎంట్రీ కావలసిన ఏంటి, ముఖ్యమైన అర్హతలు, వయస్సు నిబంధన, రాజ్యాంగం దాటి ఉన్న నియమాలు, ఇవన్నీ ఎలా అమలవుతాయి, అసలు ఈ ఆర్టికల్ ఎందుకంత ముఖ్యం, వీటన్నిటినీ చూద్దాం. రైట్, ఇక మొదలు పెడదాం. ముందుగా అసలు పార్లమెంట్లో అడుగుపెట్టడానికి కావాల్సిన నియమాల గురించి అంటే ఆర్టికల్ 84 గురించి పరిచయం చేసుకుందాం. సో ఈ ఆర్టికల్ 84 అంటే ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే ఇది పార్లమెంట్లోకి ఒక అఫీషియల్ ఎంట్రీ పాస్ లాంటిదన్నమాట. లోక్సభకైనా రాజ్యసభకైనా ఎన్నికల్లో పోటీ చేయాలంటే కనీస అర్హతలు ఇవే అని చెప్పేదిదే. ఎంపీ అవ్వాలనుకునే ప్రయాణంలో ఇదే మొదటి గేటు. సరే, మరి ఆ కనీస అర్హతలేంటి, అసలు తప్పనిసరిగా ఉండాల్సినవి అంటే నాన్ నెగోషియబుల్స్, వాటి గురించి చూద్దాం. రాజ్యాంగం చాలా స్పష్టంగా ఒక బేసిక్ చెక్లిస్ట్ ఇచ్చింది. అవేంటంటే, 1 ఖచ్చితంగా భారత పౌరులై ఉండాలి. 2 రాజ్యాంగం చెప్పినట్టుగా ఒక ప్రమాణం లేదా ప్రతిజ్ఞ చెయ్యాలి. ఇక 3 పార్లమెంట్ అప్పుడప్పుడు పెట్టే మరికొన్ని అర్హతలను కూడా కలిగి ఉండాలి. ఇక అందరికీ ఎక్కువగా తెలిసిన, తరచూ చర్చకొచ్చే ఒక ముఖ్యమైన అంశం అదే వయస్సు. ఈ వయస్సు నిబంధనలో ఒక కీలకమైన తేడా ఉంది. చూశారు కదా, ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే లోక్సభకి రాజ్యసభకి వయసులో తేడా ఉంది. లోక్సభ అంటే ప్రజల సభకి కనీసం 25 ఏళ్లుంటే చాలు. కాని రాజ్యసభ అంటే పెద్దల సభకి 30 ఏళ్లుండాలి. ఎందుకంటే ఒక సభలో యువత ఉత్సాహం, మరో సభలో అనుభవజ్ఞుల వివేకం, ఈ రెండింటి కలయిక దేశానికి మంచిదని భావించారు. సరే, రాజ్యాంగం బేసిక్స్ చెప్పింది, కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. రాజ్యాంగం ఏం చేసిందంటే పార్లమెంటుకి ఇంకా కొన్ని అదనపు నియమాల్ని పెట్టే అధికారం ఇచ్చింది. అవేంటో చూద్దాం. చూడండి, ఈ నియమాల నిర్మాణం ఎలా ఉందో. ఫస్ట్ స్టెప్ రాజ్యాంగం, అది పునాది వేసింది. అదే ఆర్టికల్ 84. ఆ తర్వాత పార్లమెంట్ మరికొన్ని అర్హతల్ని నిర్దేశిస్తుంది. ఇక మూడో స్టెప్లో ఒక ముఖ్యమైన చట్టం వస్తుంది. అదే 1951 నాటి ప్రజా ప్రాతినిధ్య చట్టం. అంటే ఒకదానిపై ఒకటి అన్నమాట. అవును, ఈ ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ఇదే చాలా ముఖ్యం. దీన్ని మనం ఒక రకంగా ఫైన్ ప్రింట్ అని అనుకోవచ్చు. అంటే రాజ్యాంగం చెప్పిన బేసిక్ రూల్స్కి ఇది మరిన్ని వివరాలు, కండీషన్లు జోడిస్తుంది. సరే, మరి ఈ చట్టం ప్రకారం అదనంగా ఏమున్నాయో చూద్దాం. 1 పోటీ చేసే అభ్యర్థి దేశంలో ఏదో ఒక పార్లమెంటరీ నియోజకవర్గంలో ఓటర్గా నమోదయ్యుండాలి. 2 అప్పటికే అమల్లో ఉన్న ఏ చట్టం కింద కూడా అనర్హులుగా ఉండకూడదు. ఇక కొన్నిసార్లు కొన్ని ప్రత్యేక నియోజకవర్గాలకు సంబంధించిన వేరే షరతులు కూడా ఉంటాయి, వాటిని పాటించాలి. సరే, ఈ రూల్స్ అన్నీ థియరీలో బాగున్నాయి. మరి రియాలిటీలో ఇవెలా వర్తిస్తాయి? కొన్ని ఉదాహరణలు, కోర్టు తీర్పులు చూస్తే మనకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఈ టేబుల్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. చూడండి, 25 ఏళ్ల భారత పౌరుడు లోక్సభకు అర్హుడే. కానీ అదే 29 ఏళ్ల వ్యక్తి రాజ్యసభకు పోటీ చేయలేడు, ఎందుకంటే అక్కడ కనీస వయసు 30. ఇక ఇంకో ముఖ్యమైన విషయం, ఏదైనా తీవ్రమైన నేరంలో శిక్షపడిన వ్యక్తి చట్టప్రకారం అనర్హుడవుతాడు. సో వయసొక్కటే కాదు, ప్రవర్తన కూడా ముఖ్యమే. అయితే ఈ రూల్ బుక్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. కాలంతో పాటు వచ్చే కొత్త సందేహాలను, సమస్యలను తీర్చడానికి సుప్రీంకోర్టు రంగంలోకి దిగుతుంది. ఈ అర్హతలను ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా అమలు చేయాలి అనే విషయంలో సుప్రీంకోర్టు తీర్పులు చాలా కీలకం. ఇది చూడండి, సుప్రీంకోర్టిచ్చిన ఒక పవర్ఫుల్ తీర్పు. 2 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ శిక్షపడిన ఎంపీలు వెంటనే అనర్హులవుతారు. ఈ తీర్పు రాకముందు కొంత గందరగోళం ఉండేది. కానీ ఈ తీర్పుతో ఒక సిట్టింగ్ ఎంపీకి శిక్ష పడితే ఏమవుతుందనే దానిపై పూర్తి స్పష్టత వచ్చింది. ఏ చరిత్రాత్మక తీర్పు వెనుక ఉన్న కేసు? లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, 2013. భారత రాజకీయాల్లో నేర చరిత్రలపై అనర్హత వేటు వేయడంలో ఈ కేసు ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇక మరో ముఖ్యమైన తీర్పు రాజ్యసభ సభ్యుల నివాసం గురించి. గతంలో ఒక రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికవ్వాలంటే ఆ రాష్ట్రంలోనే నివసించాలనే వాదన ఉండేది. కానీ సుప్రీంకోర్టు ఆ అవసరం లేదని తేల్చి చెప్పింది. ఈ స్పష్టత వచ్చింది 2006 నాటి కుల్దీప్ నయ్యర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో. అంటే రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించడానికి ఆ రాష్ట్రంలో నివాసి కానక్కర్లేదు, దేశంలో ఎక్కడైనా ఓటర్ అయ్యుండి భారత పౌరుడైతే చాలు. సరే, ఇన్ని నియమాలు, నిబంధనలు, కోర్టు తీర్పులు చూశాం కదా. అసలు ఈ ఆర్టికల్ ఎందుకు ఇంత ముఖ్యం? దీని వెనుకున్న పెద్ద ఉద్దేశమేంటి? ఆర్టికల్ 84 ఉద్దేశం ఇదే. కేవలం అర్హులైన, సమర్థులైన వాళ్లే పార్లమెంట్లో అడుగుపెట్టేలా చూడటం, తద్వారా నాయకత్వంలో నాణ్యత, సమగ్రత కాపాడటం. అంతిమంగా మన ప్రజాస్వామ్య వ్యవస్థ పునాదుల్ని ఇది రక్షిస్తుంది. దేశం కోసం చట్టాలు చేసేవారికి ఉండాల్సిన కనీస ప్రమాణాలను నిర్దేశిస్తుంది. చివరిగా చెప్పాలంటే ఆర్టికల్ 84 అనేది మన ప్రజాస్వామ్యంలో సమర్థవంతమైన ప్రాతినిధ్యం ఉండేలా చూసే ఒక కీలకమైన నిబంధన. ఇది పార్లమెంట్ సభ్యులు కావడానికి అవసరమైన ప్రాథమిక అర్హతలను నిర్దేశిస్తుంది. అంటే దేశాన్ని నడిపించే చట్టసభల్లోకి అడుగుపెట్టేవారికి కనీస ప్రమాణాలను ఏర్పాటు చేసే ఈ నియమాల ప్రాముఖ్యతను మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.